అద్భుతాలు జరిగించు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము హెబ్రీ 11:33. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూయించిరి. మనము కలిగి ఉన్నటువంటి విశ్వాస పరిమాణము కన్నా ఉన్నతమైనటువంటి విశ్వాస క్రమాన్ని గూర్చి ఇక్కడ లేఖనం చెప్తూ ఉంది. దేవుని ద్వారా దేశాలను కదిలించిన వారిని గూర్చి వారు రాజులను, ఖండాంతర రాజ్యాలను మార్చినట్లు లేఖనంలో వ్రాయబడి ఉంది. లేఖనాలలో కల్పనా కథలు, అనవసరమైనటువంటి ముచ్చట్లు ఎప్పుడు కూడా వ్రాయబడలేదు. అందుకు దేవునికే స్తోత్రం. ఉన్నతమైనటువంటి విశ్వాస ప్రమాణాలకు ఎదగాలని లేఖనము మనలను సవాలు చేస్తూ ఉంది. దేవునితో సరి అయిన సంబంధాన్ని కలిగి ఉంటే గాని విశ్వాసంలో మనము ఎదగలేము. అంతేగాక జీవితంలోని కఠినమైనటువంటి సమస్యలను అదుపు చేయడానికి పెద్ద రాజకీయవేత్తలు, పండితులు, విజ్ఞానవేత్తలు సాధించలేని విధంగా పరిస్థితులను జయించడానికి విశ్వాసంలో ఎదగవలసి ఉంది. నేటి ప్రపంచము భయంకరమైనటువంటి అవినీతితో నింపబడి ఉంది. దీని ప్రభావం వల్ల బాల్యంలోనే అవినీతి, అపవిత్రత, వివాహ బంధాల్లో మోసము, కపటము వ్యక్తిగతంగానూ సామాజికంగా కూడా విస్తరిస్తూ ఉంది. అయితే దేశ చట్టాలు గాని, పోలీసు వ్యవస్థలు గాని అపవిత్రతను బాగు చేయలేవని చరిత్ర చెప్తూ ఉంది. 18వ శతాబ్దంలో ఇంగ్లాండులో మద్యపానానికి వ్యతిరేకంగా చట్టము జారీ చేయబడింది. అయితే అవి హింసాత్మకమైనటువంటి దాడులకు దారితీశాయి. ఆ సమయంలోనే క్రీస్తు వారి యొక్క సువార్తను అనే ఆయుధంతో ఆ పరిస్థితులను మార్చగలిగినటువంటి దైవజనుడైన జాన్ వెస్లీ గారి యొక్క బోధల వల్ల గొప్ప ఉద్యమం వచ్చింది. దాని ద్వారా ఆ శతాబ్దంలో అపవిత్రతకు, బానిసత్వంలో ఉన్నటువంటి దేశాన్ని కదిలించి పెద్ద క్రూసేడ్లను ఆయన నడిపించారు. ఈ విషయాలను మనస్కరించు. చుట్టూ ఉన్నటువంటి క్షణిక సుఖాలు, ప్రదర్శనంలోనే ఉన్నటువంటి ఒక్క జీవితాన్ని వ్యర్థపరచకూడదు. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మనము కూడా వెస్లీ గారి వలె, జీవం కలిగినటువంటి క్రీస్తు వారిని సంధించే భక్తుల వలె తర్పీదు పొందాలని విల్బర్ట్ ఫోర్డ్స్ మరియు తదితర దైవజనుల వలె నీతి కార్యాలలో సింహముల నోళ్లను మూయించి జన సమూహములను క్రీస్తు వారి తోటి నూతన జీవితంలోనికి నడిపించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుడు మనందరినీ అట్టి కృపతో నింపునుగాక. ఆమేన్.